హలో అండి అందరికీ. మీ అందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీడియో చేయగానే నాకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. సో వీడియోలోకి వచ్చేద్దాము. మనము మార్ట్కి వెళ్ళినప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద షాంపూ బాటిల్స్ తెచ్చుకుంటుంటాము. సో మనం పెద్దవాళ్ళం అయితే ఓకే, చిన్నపిల్లలు అయితే వాళ్ళ చేతికి వచ్చిందా అంతే స్వాహా బాటిల్ మొత్తము. సో అలా కాకుండా ఇలా మనం తోరణాలు తీసుకొని వచ్చి పిల్లలకి ఈ విధంగా బాక్స్లో పెట్టి ఒక హోల్ చేసి పెట్టామంటే వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ పిల్లలు మర్చిపోయినా కూడా మనం వాటిని 3-4 పీసెస్ చేసి ఈ విధంగా బాత్రూంలోనే డబుల్ టేప్ ప్లాస్టర్ పెట్టి ఈ విధంగా మనం అటాచ్ చేసామంటే వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా ఈజీగా తీసుకుంటారు. అలా కాకుండా మనం ఒక ప్యాకెట్ని యూజ్ చేసి మిగిలింది అక్కడే పెట్టేస్తూ ఉంటాము. సో అది ఎలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం బట్టలకు పెట్టే క్లిప్ని ఈ విధంగా పెట్టి మనం దానినే బాత్రూంలోనే హ్యాంగ్ చేసుకున్నామంటే అది వేస్ట్ కాకుండా ఉంటుంది. నా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో చాలా వేస్ట్ పేపర్ అనేది ఉంటుంది. న్యూస్ పేపర్ కానివ్వండి, ఏదైనా వేస్ట్ పేపర్ రాసిందే కానివ్వండి, రాయనివ్వండి, పనికి రానిది ఏదైనా ఉంటే దాన్ని ఈ విధంగా మనం ఒక దగ్గర సెట్ చేసి పెట్టుకొని దాన్ని కార్నర్కి ఒక హోల్ చేసి దాన్ని థ్రెడ్ కానీ దారం కానీ ఏదైనా వేస్ట్ ఇలా సుత్లి కానీ ఏదైనా పెట్టి దాన్ని మనము ఈ విధంగా దారం కట్టి ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామంటే మనకు బాత్రూంలో పీరియడ్స్ వచ్చినప్పుడు మనం నాప్కిన్స్ వాష్ చేసి ఈ విధంగా బయట అలాగే పడేయకుండా ఇలా పేపర్లో ర్యాప్ చేసి మనం డస్ట్బిన్లో వేసామంటే చాలా నీట్గా కూడా ఉంటుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మరియు ఇది ఏ టిప్ నచ్చుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇటువంటి నెట్ జాలీస్ దొరుకుతూ ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు వాటిని కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఇందులో మనం యూజ్ చేసే సోప్ని ఈ విధంగా ర్యాప్ చేసి మనం పెట్టుకున్నామంటే ఇది స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. అలాగే మనము సోప్ బాక్స్లో పెడితే అది తడిచి ముద్ద అవుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం యూజ్ చేసిన తర్వాత దీని విధంగా మనం హ్యాంగ్ చేసామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్తుంది, డ్రై అవుతుంది కూడా తొందరగా. ఇంతేనండి టిప్స్. ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి.